మనకి ఇక పొటెన్షియోమెట్రీ టైట్రేషన్స్ అయితే ఈ పొటెన్షియోమెట్రీ టైట్రేషన్స్ అంటే మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1లో మనం ఎలాగైతే కండక్టోమెట్రీ టైట్రేషన్స్ గురించి డిస్కషన్ చేసామో ఇంచుమించు అలాగే ఉంటాయి పొటెన్షియోమెట్రీ టైట్రేషన్స్. అయితే కండక్టోమెట్రీ టైట్రేషన్లో మనం ఏం చేసాము, మనము కండక్టెన్స్ మెజర్ చేసాము అనమాట. కండక్టెన్స్ మెజర్ చేసాం. ఇక్కడ ఎవరిని మెజర్ చేస్తామనంటే ఈఎంఎఫ్ అంటే మనము కండక్టోమీటర్ని ఉపయోగించుకుని కండక్టివిటీ మెజర్ చేస్తే ఈఎంఎఫ్ మనం పొటెన్షియోమీటర్ని ఉపయోగించి చేస్తాం అనమాట. కాబట్టి కండక్టెన్స్ని మెజర్ చేసాం కాబట్టి దాన్ని కండక్టోమెట్రీ అని, ఆ టైట్రేషన్స్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని. ఇక్కడ ఈఎంఎఫ్ మెజర్ చేస్తాము ఎవరితో, పొటెన్షియోమీటర్తో, కాబట్టి దీన్ని పొటెన్షియోమెట్రీ అని. టైట్రేషన్స్ని పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారనమాట. ఓకే, ఇంచుమించు ప్రొసీజర్ కూడా మనకి అక్కడలాగే ఉంటుంది. ఒకసారి మనం అక్కడ ఏం చేసాము, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాము. ఆ సొల్యూషన్లోకి ఎలక్ట్రోడ్స్ని డిప్ చేసాము. మనం పైనుంచి ఒక బ్యూరెట్లో సొల్యూషన్ తీసుకున్నాము. ఆ సొల్యూషన్ యాడ్ చేస్తూ వచ్చాము. మనకి యాడ్ చేస్తూ వచ్చి ఉంటే అలా కండక్టెన్స్ మనకి మారుతూ వస్తుంది. కండక్టెన్స్ మారి మనకి ఎండ్ పాయింట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషను అంటే అందులో ఉండే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, తర్వాత కండక్టెన్స్ ఎలా మారుతుంది ఏంటి అన్నది అక్కడ డిస్కషన్ చేసుకున్నాం. అక్కడ మనకి గ్రాఫ్ కూడా ఎవరెవరి మధ్య డ్రా చేసామంటే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ విచ్ ఈజ్ టేకెన్ ఇన్ ద బ్యూరెట్లో ఎవరినైతే తీసుకుంటున్నామో వాళ్ళ ఎక్స్ యాక్సిస్ మీద చెప్పుకున్నాం. వై యాక్సిస్ మీద ఎప్పుడు కూడా కండక్టెన్స్ని మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇంచుమించు అలాగే ఉంటుంది మనకి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ కూడా. అయితే ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో మనము ఏం చేస్తామనంటే సొల్యూషన్ని మనం టైట్రేషన్ ఫ్లాస్క్లో తీసుకుంటాము, ఇంకొక సొల్యూషన్ని బ్యూరెట్లో తీసుకుంటాము. బ్యూరెట్లోంచి సొల్యూషన్ని ఈ టైట్రేషన్ ఫ్లాస్క్లోకి మనం యాడ్ చేస్తూ ఉంటాం. అయితే ఆల్రెడీ టైట్రేషన్ ఫ్లాస్క్లో ఎలక్ట్రోడ్స్ని డిప్ చేస్తాము. ఆ ఎలక్ట్రోడ్స్ని మనం డిప్ చేస్తాము. ఆ కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటుంది కదా, కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటే ఇక్కడ మనకి ఈఎంఎఫ్ కూడా మారుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్తో పాటుగా ఈఎంఎఫ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాగ మనకి కాన్సన్ట్రేషన్తో పాటు ఈఎంఎఫ్ మారి అంటే చేంజ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర వచ్చేటప్పుడు సడన్గా చేంజ్ అవుతుంది. ఆ సడన్గా చేంజ్ అయిన ఆ పాయింట్నే మనము ఈక్వలెన్స్ పాయింట్ అనో లేకపోతే ఎండ్ పాయింట్ అనో లేకపోతే అక్కడ రియాక్షన్ కంప్లీట్ అయిందనో మనం చెబుతాం అనమాట. కాబట్టి ఈఎంఎఫ్ అనేది మారుతుంది కాన్సన్ట్రేషన్ మారడం ద్వారా. అనేది మనము ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యే మెయిన్ ప్రిన్సిపల్గా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి, లైక్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఇన్ ది టైట్రేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ టేకెన్ ఇన్ ద టైట్రేషన్ ఫ్లాస్క్. కండక్టోమెట్రిక్ టైట్రేషన్ లాగా ఇక్కడ కూడా ఒకటి మనం టైట్రేషన్ ఫ్లాస్క్ తీసుకుంటాము అండ్ అనదర్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ ఫ్రమ్ ద బ్యూరెట్. ఇంకొకటి సొల్యూషన్ బ్యూరెట్లోంచి యాడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడైతే పొటెన్షియల్ సడన్గా ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ విల్ షో ఏ సడన్ చేంజ్ ఎప్పుడు అనమాట, వెన్ ద రియాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ ద ఎండ్ పాయింట్ ఈజ్ రీచ్డ్. ఈ ప్రిన్సిపల్ అనేది మనకి పొటెన్షియోమెట్రీ టైట్రేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఏమా ఒకసారి ఇందులో మనకి ఎలా సెట్ చేస్తారు ఏంటి అన్నది మనం గమనిస్తే మనము ఏదైతే సొల్యూషన్ని టైట్రేషన్ ఫ్లాస్క్లో తీసుకుంటామో అందులో మనకి ఎలక్ట్రోన్ డిప్ చేస్తారు. అయితే ఎటువంటి ఎలక్ట్రాన్ డిప్ చేస్తారంటే కాన్సన్ట్రేషన్ మారిపోతే తన యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కూడా మారిపోతుంది. అటువంటి ఎలక్ట్రోడ్ని డిప్ చేస్తారు. ఆ డిప్ చేసి దాన్ని మనకి క్యాలోమల్ ఎలక్ట్రోడ్తో కనెక్ట్ చేస్తారు త్రూ ఎలక్ట్రిక్ వోల్ట్మీటర్. ఎలక్ట్రిక్ వోల్ట్మీటర్ ద్వారా మనకి ఆ క్యాలోమల్ ఎలక్ట్రోడ్ని వీడికి ఎవరైతే పొటెన్షియల్ కాన్సన్ట్రేషన్తో పాటు మారిపోతారో వాడిని కనెక్ట్ చేస్తారనమాట. పైనుంచి సొల్యూషన్ యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటే ఈఎంఎఫ్ కూడా మారుతుంది. ఫైనల్గా ఒక సడన్ చేంజ్ వస్తుంది ఈఎంఎఫ్లో. దాన్నే మనము ఎండ్ పాయింట్గా తీసుకుంటాం అనమాట. ఏమో ఇక్కడ చూస్తే ఇన్ దిస్ టైట్రేషన్ ద ఎలక్ట్రోడ్ ఈ సెటప్ ఇన్ ద టైట్రేషన్ ఫ్లాస్క్ హూజ్ పొటెన్షియల్ చేంజ్ విత్ ద కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్తో పాటు చేంజ్ అయ్యే ఎలక్ట్రోడ్ని అందులో తీసుకుంటాం అండ్ ఇట్ ఈస్ కపుల్డ్ విత్ ఏ క్యాలోమల్ ఎలక్ట్రోడ్తో కపుల్ చేస్తాము. అండ్ ఎలక్ట్రిక్ వోల్ట్మీటర్ ఆల్సో మన డయాగ్రామ్లో చూపిద్దాం. ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ విల్ keep on changing. A sudden change in the potential
ఫ్రమ్ ద బ్యూరెట్, సొల్యూషన్ యాడింగ్ ఫ్రమ్ ద బ్యూరెట్, సో ఇండికేట్స్ ద ఎండ్ పాయింట్ అనమాట. ఏమో ఇలాగా మనకి అక్కడ ప్రొసీజర్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అయితే మన ఈ పొటెన్షియోమెట్రీ టైట్రేషన్స్ అప్లికేషన్స్ 3 రియాక్షన్స్లో ఉపయోగిస్తాం. ఒకటి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్, 2 రిడాక్స్ టైట్రేషన్స్, 3 ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. అయితే మనకి 2 అప్లికేషన్స్ సరిపోతాయి. సో అందువల్ల ఇక్కడ మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ని, రిడాక్స్ టైట్రేషన్స్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్. సో అంటే మనకి ఇక్కడ సేమ్ కండక్టోమెట్రీ లాగానే, కండక్టోమెట్రీ టైట్రేషన్ లాగానే మనం యాసిడ్ని టైట్రేషన్ ఫ్లాస్లో తీసుకుంటాము, బ్యూరెట్లోకి ఏమో బేస్ తీసుకుంటాం అనమాట. అంటే యాసిడ్ని మనము టైట్రేషన్ ఫ్లాస్లో తీసుకుంటే బ్యూరెట్లోకి బేస్ తీసుకుంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ HCl NaOH అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య మనం టైట్రేషన్ చేయాలనుకోండి. సో HCl ఏమో టైట్రేషన్ ఫ్లాస్లో తీసుకుంటాం, బ్యూరెట్లోకి ఏమో NaOH తీసుకుంటాం అనమాట. అలా తీసుకున్న తర్వాత మనము HCl సొల్యూషన్లో, అంటే టైట్రేషన్ ఫ్లాస్లో HCl ఉంది, అందులోకి మనం గ్లాస్ ఎలక్ట్రోడ్ డిప్ చేస్తాం. మనకు తెలుసు గ్లాస్ ఎలక్ట్రోడ్ అంటే మనం టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్ లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. ఎవరి యొక్క పొటెన్షియల్ అయితే కాన్సన్ట్రేషన్తో పాటు చేంజ్ అయిపోతుందో దానికి ఉదాహరణ గ్లాస్ ఎలక్ట్రోడ్. అంటే వాళ్ళే ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అని పిలిచామన్నమాట. కాబట్టి సో ఆ గ్లాస్ ఎలక్ట్రోడ్ డిప్ చేస్తాం. ఈ గ్లాస్ ఎలక్ట్రోడ్కి క్యాలమల్ ఎలక్ట్రోడ్ని త్రూ పొటెన్షియోమీటర్ లేకపోతే ఎలక్ట్రిక్ వోల్టీమీటర్ ద్వారా మనం కలుపుతాం. కాబట్టి బ్యూరెట్లోంచి NaOH సొల్యూషన్ యాడ్ చేస్తాం. NaOH సొల్యూషన్ యాడ్ చేస్తా, సో యాడ్ చేస్తుంటే ఆ EMF అలాగ మనకి సో చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి సడన్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ సడన్ ఎక్కడైతే చేంజ్ అయిందో దాన్ని ఈక్వలెన్స్ పాయింట్, ఎండ్ పాయింట్ అంటాం అనమాట. అయితే ఇక్కడ చేంజ్ అంటున్నాము. సో ఏమవుతుందంటే మనం వాల్యూమ్ ఆఫ్ NaOH యాడ్ చేసే కొద్దీ, సో అంటే మనం వాల్యూమ్ ఆఫ్ NaOH యాడ్ చేసే కొద్దీ EMF కూడా మనకి లిటిల్ అమౌంట్స్లో పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వచ్చేటప్పుడు మాత్రం అక్కడ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందో, సడన్గా ఇంక్రీజ్ అవుతుందో దాన్నే మనం ఎండ్ పాయింట్గా, ఈక్వలెన్స్ పాయింట్గా మనం తీస్తామన్నమాట. ఓకేనా. చూడండి. సో సొల్యూషన్ ఆఫ్ HCl అండ్ NaOH. సో యాసిడ్ సొల్యూషన్ బేకర్లో తీసుకోమన్నారు, గ్లాస్ ఎలక్ట్రోడ్ని మనది అందులో డిప్ చేయమన్నారు, ఎలక్ట్రోడ్ని కంబైన్డ్ విత్ క్యాలమ్ ఎలక్ట్రోడ్, తర్వాత బ్యూరెట్ NaOH సొల్యూషన్ కన్సిస్ట్ అయ్యింది. సో దాన్ని మనము డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తాము. సో మనకి ఆ EMF యాడ్ చేసిన తర్వాత, NaOH యాడ్ చేసిన తర్వాత EMF నోట్ చేస్తూ ఉంటాము. సో మనకి ఎక్కడైతే సడన్ ఇంక్రీజ్ వస్తుందో దాన్ని ఈక్వలెన్స్ పాయింట్, ఎండ్ పాయింట్ అని చెబుతాం. అయితే చెప్పుకున్నాం కదా, గ్రాఫ్ మనకి ఇక్కడ డ్రా చేస్తే కనుక ఎవరెవరి మధ్య డ్రా చేస్తామంటే X యాక్సిస్ మీద ఏమో వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్, Y యాక్సిస్ మీద ఏమో EMF అనమాట. EMF యాడ్ చేస్తే మనకి అది S టైప్ కర్వ్ లాగా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. అదేంటో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూడండి ఎలా పెట్టారో. సో ఇందులో మనకి టైట్రేషన్ ఫ్లాస్క్లో మీకు టైట్రేషన్ ఫ్లాస్క్లో ఎవరిని తీసుకున్నారనమాట, సో యాసిడ్ ఉంటుంది అనమాట. టైట్రేషన్ ఫ్లాస్క్లో ఇక్కడ మనకి HCl సొల్యూషన్ ఉంటుంది. సో ఇందులోనేమో NaOH సొల్యూషన్ ఉంటుంది. సో మనం NaOH ఇందులోకి యాడ్ చేస్తూ ఉంటాం. అయితే HCl సొల్యూషన్లో గ్లాస్ ఎలక్ట్రోడ్ని డిప్ చేసాము. సో హూజ్ పొటెన్షియల్ చేంజ్ విత్ ద కాన్సన్ట్రేషన్, అలాగే క్యాలమ్ ఎలక్ట్రోడ్, అలాగే వీళ్ళిద్దరికి ఎలక్ట్రిక్ వోల్టీమీటర్ ద్వారా కలిపామన్నమాట. సో ఇప్పుడు మనం NaOH యాడ్ చేసే కొద్దీ ఇక్కడ EMF అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వచ్చేదానికి మాత్రం సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే సడన్గా ఇంక్రీజ్ అయిందో దాన్ని మనం ఎండ్ పాయింట్, ఈక్వలెన్స్ పాయింట్ చెబుతాం. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనమాట. ఓకే. సో ఇంకా నెక్స్ట్ గ్రాఫ్ మనం గనక చూసినట్లయితే, సో X యాక్సిస్ మీద చెప్పుకున్నాం కదా వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్, Y యాక్సిస్ మీద అయితే EMF అనమాట. Y యాక్సిస్ మీద EMF, X యాక్సిస్ మీద ఏమో మనకి వాల్యూమ్ ఆఫ్ NaOH యాడ్. చూడండి కొంచెం S టైప్ కర్వ్ లాగా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో బిగినింగ్లో మీరు గమనిస్తే NaOH వాల్యూమ్ యాడ్ చేస్తున్నాము. సో NaOH వాల్యూమ్ యాడ్ చేస్తుంటే కొంచెంగా EMF కూడా కొంచెంగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ వచ్చేటప్పుడు సడన్గా ఒక్కసారి ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఎక్కడైతే సడన్గా ఇంక్రీజ్ అయిందో ఆ పాయింట్నే ఈక్వలెన్స్ పాయింట్ అంటారు ఏమో. సో ఇలాగా మనము ఈ యొక్క యాసిడ్ బేస్డ్ టైట్రేషన్లో ఎక్కడైతే మనకి సడన్గా ఇంక్రీజ్ వస్తుందో EMFలో మనం NaOH యాడ్ చేస్తుంటే, సో అక్కడ ఎండ్ పాయింట్, అక్కడతో రియాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పేసి మనం తీసుకోవాలన్నమాట. ఇలాగా ఆ షార్ప్ ఎక్కడైతే EMF ఇంక్రీజ్ అవుతుందో, సో ఆ షార్ప్గా ఇంక్రీజ్ ఒకేసారి ఎక్కడైతే అవుతుందో దాన్నే
ఈక్వలెన్స్ పాయింట్ అని చెప్పేసి మనం తీసుకుంటాము. ఇలాగా ఈఎంఎఫ్ని ఉపయోగించుకుని యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో మనము ఆ యొక్క ఎండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఈఎంఎఫ్ని ఉపయోగించున్నాం కాబట్టి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అనమాట. ఇక నెక్స్ట్ రెండోది రిడాక్స్ టైట్రేషన్ అనమాట. సో రిడాక్స్ టైట్రేషన్ అంటే మనకు తెలుసు రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరుగుతాయి. సో ఇక్కడ మనము ఈ టైట్రేషన్ ఎవరెవరి మధ్యలో తీసుకుంటామంటే FeSO4 తర్వాత పొటాషియం డైక్రోమేట్ అనమాట. FeSO4 పొటాషియం డైక్రోమేట్ మధ్యలో ఈ రియాక్షను మనం చేస్తాం అన్నమాట. సో మనకి ఈ ఇందులో టైట్రేషన్ ఫ్లాస్క్లోకి FeSO4 సొల్యూషన్ తీసుకుంటాము. ఓకే, బ్యూరెట్లోకి ఏమో K2Cr2O7 తీసుకుంటాం. సో ఈ టైట్రేషన్ ఫ్లాస్క్లోకి అంటే ఫెర్రస్ సల్ఫేట్ ఉంది కదా, అందులోకి H2SO4 కూడా యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత అందులో మనం ప్లాటినం ఎలక్ట్రోడ్ డిప్ చేస్తాం అన్నమాట. ప్లాటినం ఎలక్ట్రోడ్ డిప్ చేస్తాం. సో అంటే అది ఎనర్ట్ ఎలక్ట్రోడ్, ఇక్కడ రెడాక్స్ ఎలక్ట్రోడ్గా పనికొస్తాడు. సో ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ని తీసుకెళ్ళి మనం క్యాలోమర్ ఎలక్ట్రోడ్కి త్రూ ఎలక్ట్రిక్ వోల్టిమీటర్ ద్వారా కలుపుతాం అనమాట. ఓకే, సో పైనుంచి మనం పొటాషియం డైక్రోమేట్ యాడ్ చేస్తూ ఉంటాము. సరే, మనకి ఇక్కడ కూడా ఈఎంఎఫ్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్మాల్ అమౌంట్స్లో ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి అది మనకి సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే సడన్ ఇంక్రీజ్ వచ్చిందో దాన్ని మనం ఈక్వలెన్స్ పాయింట్ ఎండ్ పాయింట్గా మనం చెప్పుకోవాలన్నమాట. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ అది మారిపోతూ ఉంటే మీకు ఈఎంఎఫ్ వాల్యూ కూడా మనకు మారిపోతూ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. సో సొల్యూషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ టు బి టైట్రేట్ అగైనెస్ట్ పొటాషియం డైక్రోమేట్. సో ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ అలాంగ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము. అందులో ప్లాటినం వైర్ డిప్ చేసాము. ఎలక్ట్రోడ్ని క్యాలమ్ ఎలక్ట్రోడ్తో కంబైండ్ చేసాము. ఏ బ్యూరేట్ కంటైనింగ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ ఈజ్ ఫిక్స్డ్. సో అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఎడిషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ ఈఎంఎఫ్ నోట్ చేస్తాము. సో ఎక్కడైతే మనకి షార్ప్ ఈఎంఎఫ్ మనకి ఇంక్రీజ్ అవుతుందో దాన్నే మనము ఎండ్ పాయింట్ అనుకుంటాం, సిమిలర్ టు దట్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఇది సెటప్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఈ టైట్రేషన్ ఫ్లాస్క్లోకి FeSO4 అలాంగ్ విత్ H2SO4. అంటే H2SO4 అక్కడ ఈ రియాక్షన్ జరగడానికి కొంత యాసిడ్ మీడియం అవసరం. సో అందువల్ల అక్కడ H2SO4 తీసుకున్నారు అంతే. ఓకేనా, H2SO4 అందుకు తీసుకున్నారు. రియాక్షన్ జరగడానికి యాసిడ్ అవసరం కాబట్టి మనకి H2SO4 తీసుకున్నారేమో. తర్వాత ఇది ప్లాటినం ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ ప్లాటినం ఎలక్ట్రోడ్. ఇదేమో క్యాలోమల్ ఎలక్ట్రోడ్. సో వీళ్ళిద్దరిని ఎలక్ట్రిక్ వోల్టిమీటర్తో కనెక్ట్ చేశారు. ఈ బ్యూరెట్ కనబడుతోంది, ఇది K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్ అనమాట. సో పొటాషియం డైక్రోమేట్ మనకు యాడ్ చేస్తూ ఉంటారు. సో పొటాషియం డైక్రోమేట్ని యాడ్ చేస్తూ ఉంటే ఈ సొల్యూషన్లో ఉండే Fe+2 అయాన్స్ మన కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటే ఇక్కడ ఈఎంఎఫ్ మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో వీళ్ళు మన గ్రాఫ్ కనుక డ్రా చేసినట్లయితే సో ఇక్కడ కూడా మనము ఎక్స్ యాక్సిస్ మీదేమో వాల్యూమ్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ యాడ్ తీసుకుంటే, యాక్సిస్ మీదేమో ఈఎంఎఫ్ తీసుకున్నాం. మీకు ముందరే చెప్పా. సో ఎప్పుడైనా సరే మనం ఎవరిని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నామంటే బ్యూరెట్లో ఎవరైతే సొల్యూషన్ తీసుకున్నాం వాడిని ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం జనరల్గా. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ పొటాషియం ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం అంటే వాడిని బ్యూరెట్లో తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాము. ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సడన్గా ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అయింది, షార్ప్ ఇంక్రీజ్. సో ఈ కరెస్పాండింగ్ పాయింట్నే మనం ఈక్వలెన్స్ పాయింట్ అని చెప్పేసి, ఎండ్ పాయింట్ అని చెప్పేసి, లేదా అక్కడతో రియాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలాగా సో ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో మనం ఏ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అవుతుందంటే కాన్సన్ట్రేషన్ మారిపోతూ ఉంటే ఆ సొల్యూషన్లో ఉండే అయాన్స్ది మనకి ఈఎంఎఫ్ మారిపోతుంది. సో అలా మారిపోయి సడన్గా ఒక పాయింట్ దగ్గర ఇంక్రీజ్ వస్తుంది. సో ఎక్కడైతే సడన్ ఇంక్రీజ్ వచ్చిందో దాన్ని ఈక్వలెన్స్ పాయింట్, ఎండ్ పాయింట్ అని చెప్పేసి మనము చెబుతామన్నమాట. ఓకే, సో ఇలాగా మనము ఈ యొక్క పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఉపయోగించిన యాసిడ్ బేస్ టైట్రేషన్ చెప్పొచ్చు, ఎండ్ పాయింట్స్ ఈక్వలెన్స్ పాయింట్ని, లేదంటే రిడాక్స్ టైట్రేషన్స్ గురించి కూడా మనం చెప్పొచ్చు. ఈ రెండు అప్లికేషన్స్ మనకి సరిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఇక్కడతో మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 సో మనం కంప్లీట్ చేసుకున్నాం. మొత్తంగా ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే.